జీవామృతం కంపల్సరీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు ఎనీ టైం ఉండాలి. మీకు 12 days లోపు యూజ్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత వచ్చేసి పంచగవ్య ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. పంచగవ్య కొంచెం కాస్ట్ ఎక్కువ, అందుకని చెప్పేసి పంచగవ్య బదులుగా మజ్జిగ చేసుకొని పెట్టుకొని మజ్జిగ జీవామృతం కలిపి చేసి స్ప్రే చేసుకుంటుంటే కూడా చాలా వరకు తెగుళ్ళు నివారించుకోవచ్చు. తర్వాత వీటితో పాటుగా మనకి చీడపీడలు బాగా హెవీ టూ మచ్ ఇందులో, ఏది మిరపకు సంబంధించి దాంట్లో తామర ఒకటి, తర్వాత నల్లి ఒకటి, అంటే ఆకులు ముడుచుకొని పోతాయి, ఇంకా ముడుచుకొని పోవటం, తర్వాత రాలిపోవటం, తర్వాత బొబ్బర తెగుళ్ళు వస్తూ ఉంటాయి, తర్వాత వైరస్ వస్తూ ఉంటాయి. వీటికి పేడ మూత్రం ఇంగు ద్రావణం పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి మనకు మచ్చలు కనపడతా ఉంటాయి. మీకు మచ్చలు ఒక 5% కనపడ్డాయి అనుకోండి, అంటే మజ్జిగ ప్లస్ జీవామృతం లేదా మజ్జిగ ఉత్త మజ్జిగ పులిసిన మజ్జిగ కొట్టుకున్నా సరే దాన్ని మనం నివారించుకోవచ్చు. కాయతులచే పురుగు వస్తుంది, ఆ పువ్వులను కొట్టేస్తాం, నల్లి తామర రసం పీల్చేస్తాయి. వీటికి ముందు కనీసం వేప నూనె కనపడంగానే లేట్ చేయకూడదు, కనీసం వేప నూనె కొట్టాలి. పంచగవ్య అంటే అది కూడా 40-60 days పడుతుంది. తర్వాత ఈ చేప కషాయాలు ఎలాంటివి కూడా ఎక్కువ టైం పడతాయి, 21 days మినిమం పడతాయి. దశపర్ణి కషాయం 40 days పడుతుంది. నీమాస్త్రం మాత్రం 1 day లో రెడీ అయిపోతుంది. తర్వాత ఆముదము, ఆముదానికి సంబంధించి ఎలా అంటే పులిసిపోయినటువంటి ఆముదాన్ని నానగొట్టి బాగా అంటే నల్ల కొట్టేసేసి లేకపోతే ఆముదం పిట్టు తీసుకొచ్చేసి వాటర్లో నానబెట్టేసేస్తే మీకు ఆముదం కషాయం లాంటిది ఒకటి పిట్టు తయారైంది. దీన్ని కుండీల్లో హాఫ్ నీళ్లు పెట్టి మరలా దాన్ని వేసుకొని కుతికల దాకా చెట్లకు అక్కడక్కడ ఎకరానికి వచ్చేసి ఒక 10 చోట్ల పాతి పెట్టేస్తే ఈ పురుగులన్నీ మ్యాక్సిమం దానికి అట్రాక్ట్ అయ్యి దాంట్లో పడి చనిపోతాయి.